యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయము. తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి 6 మూరలాయెను. ఇది గుడారపు వెడల్పు. వాకిలి వెడల్పు 10 మూరలు. తలుపు ఇరుప్రక్కల 5 మూరలు. దాని నిడివిని కొలవగా 40 మూరలు. దాని వెడల్పు 20 మూరలు. అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా 2 మూరలాయెను. వాకిలి 6 మూరలు, వెడల్పు 7 మూరలు. ఇది అతి పరిశుద్ధ స్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా 20 మూరలను. ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు 20 మూరలు నాయెను. తరువాత అతడు మందిరపు గోడను కొలువగా 6 మూరలాయెను. మందిరపు ప్రక్కలనున్న మేడ గదులను కొలువగా 4 మూరలాయెను. ఈ మేడ గదులు 3 అంతస్తులు గలవి. ఈలాగున 30 గదులుండెను. ఇవి మేడగదుల చోటున మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసియుండెను. ఇవి మందిరపు గోడను ఆనుకొనియున్నట్టుండి ఆనుకొనకయుండెను. ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను. పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదుల అంతస్తులు మరి వెడల్పగుచుండెను. గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను. పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను. మరియు నేను చూడగా మందిరము చుట్టూనున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను. ఎలయనగా ఆ మేడగదులకు 6 పెద్ద మూరలు గల పునాదియుండెను. మేడగదులకు బయటనున్న గోడ 5 మూరల వెడల్పు. మరియు మందిరపు మేడగదుల ప్రక్కలనున్న స్థలము ఖాళీగా విడువబడియుండెను. గదుల మధ్య మందిరము చుట్టూ నలుదిశల 20 మూరల వెడల్పున చోటు విడువబడియుండెను. మేడగదుల వాకిండ్లు ఖాళీగానున్న స్థలము తట్టు ఉండెను. ఒక వాకిలి ఉత్తరపు తట్టునను, ఇంకొక వాకిలి దక్షిణపు తట్టునను ఉండెను. స్థలము చుట్టూ 5 మూరల వెడల్పుండెను. ప్రత్యేకింపబడిన చోటుకెదురుగానున్న కట్టడము పడమటి తట్టు 70 మూరల వెడల్పు. దాని గోడ 5 మూరల వెడల్పు. గోడ నిడివి 90 మూరలు. మందిరము యొక్క నిడివిని అతడు కొలువగా 100 మూరలాయెను. ప్రత్యేకింపబడిన స్థలమును దానికెదురుగానున్న కట్టడమును దాని గోడలను కొలువగా 100 మూరలాయెను. మరియు తూర్పు తట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా 100 మూరలాయెను. ఈలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమునకెదురుగానున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలువగా 100 మూరలాయెను. మరియు గర్భాలయమును, ఆవరణపు మంటపములను, గడపలను, కమ్ములు గల కిటికీలను, ఎదుటి 3 అంతస్తుల చుట్టూనున్న వసారాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగు చేయబడెను. గడపలకెదురుగా నేల నుండి కిటికీల వరకు బల్ల కూర్పుండెను. వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు, లోగోడయు, వెలి గోడయు, చుట్టు గోడయు కొలత ప్రకారము కట్టబడియుండెను. కెరూబులను, ఖర్జూరపు చెట్లును ఉండెను. దానికి 2 కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను. ఒక్కొక్క కెరూబునకు 2 ముఖములుండెను. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును, ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహముఖమును కనబడెను. ఈ ప్రకారము మందిరమంతటి చుట్టూ నుండెను. నేల మొదలుకొని వాకిలి పై వరకు మందిరపు గోడకు కెరూబులను, ఖర్జూరపు చెట్లును ఉండెను. మందిరపు ద్వార బంధములు చచ్చౌకములు, పరిశుద్ధ స్థలపు ద్వార బంధములను అట్టివే. బలిపీఠము కర్రతో చేయబడెను. దాని ఎత్తు 3 మూరలు, నిడివి 2 మూరలు. దాని పీఠమును, మూలలను, ప్రక్కలను మ్రానితో చేయబడినవి. ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను. మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును 2 వాకిండ్లుండెను. ఒక్కొక్క వాకిలి 2 మడత రెక్కలు గలది. మరియు
గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్ల మీదను కెరూబులను ఖర్జూరపు చెట్లును చెక్కబడి ఉండెను. బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకు వాటు పని కనబడెను. మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును వరపాలకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలును ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారమును ఉండెను.